శస్త్రాలు అంటే కత్తి, గద, ఈటె వంటి ఆయుధాలు. మంత్రం లేకుండా విడిచిపెట్టే సాధారణ బాణాలు. ఇక అస్త్రాలు అనగా మంత్రపూర్వకమైన బాణాలు. అగ్ని సంబంధ మంత్రాలు ఉచ్చరించి బాణం విడిచిపెడితే ఆ బాణం నిప్పులు కక్కుతూ శత్రువులను సంహరిస్తుంది. దానిని చల్లార్చడానికి వరుణ సంబంధ మంత్రోచ్చారణతో వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తే అది నీటి దారలను ఆగ్నేయాస్త్రం మీద విడిచి ఆ అస్త్రాన్ని నాశనం చేసేది. వాయువ్యాస్త్రం వల్ల గాలి పుట్టడం, మేఘాస్త్రం వల్ల మేఘాలు పుట్టడం జరుగుతాయి. అమ్మవారు బండాసురునితో యుద్ధానికి వెళ్ళగా వాడు అమ్మవారి మీద శస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వాడి శస్త్రాలను తిప్పికొట్టి నాశనం చేయడానికి అస్త్రాలను ప్రయోగించింది. దానిలో బండాసురుని ఆయుధాలన్నీ ధ్వంసం అయిపోయాయి. ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపిస్తుంది కొందరికి, మరొక వ్యక్తిని చూడగానే పరుడు అనిపిస్తుంది. తన వారిపై పక్షపాతంతో పరులని నాశనం చేయాలని చూడడాన్ని అసురత్వం అంటారు. ఇవాళ కలియుగంలో పరాకాష్ఠకు చేరిన కులపక్షపాత ద్వేషాలన్నీ అసుర లక్షణాలే. ప్రారంభంలో తన కులంపై ప్రేమ కొంతకాలం పోయాక బంధుప్రీతిగా మారి తన కులంలో కూడా బంధువును మాత్రమే ఆదరించి తక్కిన వారిని ద్వేషించే స్థితికి దిగజారడాన్ని అసురేంద్రత్వం అంటారు. బండు అసురేంద్రుడు. వీడు ప్రయోగించే శస్త్రాలన్నీ ఇటువంటి తీవ్ర ద్వేషంతో కూడినవే. ఈ లక్షణాలన్నీ అవిద్య అని అంటారు. ఈ అవిద్య అనబడే శస్త్రాన్ని శ్రీ విద్యాజ్ఞానం అనబడే అస్త్రంతో అమ్మవారు నాశనం చేసింది అంటే అందరినీ సమానంగా చూసే దివ్యశక్తిని ప్రసాదించిందని అంతరార్థం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రం రోజు 11 సార్లు జపిస్తే ఎవ్వరి మీద ద్వేషం రాదు. ఇంటా బయట శత్రువులతో బాధపడేవారికి ఈ మంత్రం అపూర్వవరం. 27 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు జపించండి. ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని జపం చేసే కాలంలో అమ్మవారికి కుంకుమ పూజ జరిపించి కొబ్బరికాయ కొడితే శత్రువులు మిత్రులు అవుతారు. అగ్నిమాపక దళాలలోనూ సైన్యాలలోనూ రక్షణ శాఖలోనూ పనిచేసేవారు ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఏ ప్రమాదమూ రాదు. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.